కీర్తనల గ్రంథము 135 3వ వచనము. ప్రైజ్ ద లార్డ్, ఫర్ ద లార్డ్ ఈజ్ గుడ్, సింగ్ టు హిజ్ నేమ్, ఫర్ ఇట్ ఈజ్ ప్లజెంట్. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. దేవుడు దయ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన స్తుతించండి 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 అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆయన నామాన్ని కీర్తించాలి, స్తుతించాలి. అలా చేయటం అనేది చాలా మనోహరమైనటువంటి విషయము. మనం మరి ఖాళీ ఉన్నప్పుడల్లా దేవుని స్తుతిస్తూ ఆయన కీర్తిస్తూ ఉంటే మన వాయిస్ ఆయనకి పరిచయమైందే ఉంటుందా లేదా? మన ముఖం కూడా ఆయనకి పరిచయమైంది. ఎందుకంటే భూప్రపంచం మీద ఉన్న నరులందరినీ కూడా దేవుడు ఒకేసారి చూడగలిగిన వాడు, ఒకేసారి వినగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి మరి ఆయన మనం స్తుతిస్తూ ఉంటే మన గొంతు కంటిన్యూస్గా దేవుని పాదాల దగ్గర వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి మాది మనోహరమైనటువంటిది. ఆయన చాలా దయాళుడు. ఈ రకంగా మనం కంటిన్యూస్గా దేవుని స్థుతిస్తూ ఉంటే మనకే దాన్ని అవసరమైనప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవారుగా ఉంటారా, ఉండరా? మనం దేవునికి చాలా పరిచితులం కాబట్టి మనం ఏదైనా అడగగానే నా బిడ్డ అవసరతలో ఉన్నదని దేవుడు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారంట. ప్రియమైన వాళ్ళరా, అది మనోహరమైనటువంటి విషయం అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు.